ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకున్నదేమో పచ్చి అబద్ధాల ప్రచారాలను, హైదరాబాద్లో ఉండే కొంతమంది టీవీ ఛానళ్లను అడ్డం పెట్టుకొని, యూట్యూబ్ ఛానళ్లను అడ్డం పెట్టుకొని దిమాగ్ ఖరాబ్ చేసే ప్రయత్నమేమో వాళ్ళు చేస్తాను. ఇక బీజేపీ వాళ్ళకి తెలిసింది ఒకటే ఒక విద్య, రామ్ నామ్ జపనా పరాయమాల అపనా. 10 ఏళ్ళు ఏం బిక్కినరా అంటే అది చెప్పనికి ఏం లేదు. 10 ఏళ్ళు ఏం చేసిరా మోడీ గారు ఈ దేశానికి అంటే చెప్పేందుకు ఏం లేదు కిషన్ అన్నకు. అందుకే ఏం చెప్పాలి, జై శ్రీరామ్. మేము కూడా జై శ్రీరామే, మాకేం అభ్యంతరం లేదు. కానీ కాకపోతే మీరు ఆడుతున్న ఈ నాటకం, రాముని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకం ఏదైతుందో తప్పకుండా అందరం కూడా పసిగట్టవలసిన అవసరం ఉంది. ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కడం, జైల్లో పెట్టడం, ఎలక్షన్లలో మానసికంగా ప్రతిపక్షాలను వేధించడం, దొంగ కేసులు పెట్టడం. నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ మోడీ గారిని, కిషన్ రెడ్డి గారిని. కిషన్ రెడ్డి అంటాడు నిన్న లిక్కర్ స్కామ్ లో ఏమేముందో నేనంతా బయట పెడతా. అది కోర్టులోనే ఉండే, కోర్టులో పెట్టు, బయట పెట్టు. నిజంగా తప్పు జరిగితే బయట పెట్టు, బయట పెట్టి కోర్టులో జడ్జి గారు శిక్ష వేస్తాడు, తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు బయట ఒర్లుడు, నోరు వారేసుకున్నాడు కాదు.